థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గవర్నమెంట్ రమణ గారు గుర్తించాలన్నారు. కానీ నాకేంటి తెలుసా, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో గజమాలను చూశారు. ఆయన మీద పోలవలసం సార్ గురించి యూత్ బాగా సపోర్ట్ చేస్తారంట. ఇది ఒక్క మారు మాత్రం నేను ఎక్కువసార్లు విన్నాను. బహుశా ఇది పక్కా నిజమే. బహుశా మీరు వచ్చినందుకు మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా యూత్ ఇప్పటి వరకు అన్నమాట అంతా సపోర్ట్ చేస్తారు. నేను మా టీం అంతా కలిసి అన్న కలిసి ఒకసారి కాంగ్రెస్ సపరేట్ వెళ్ళాం. కానీ చాలా భయం వేసింది. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ మా వెళ్తే నిజంగా పార్లమెంటరీ వచ్చే మనిషి మన ఓట్లు వేసి వాళ్ళు గెలిపించి లేకపోయినా సరే మన పట్ల ప్రేమ ఎప్పుడు కూడా ఉండే మనిషి వాళ్ళ తనయుడు, అందరికి ఆత్మీయులు, గౌరవనీయులు, కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మా సోదరుడు హెచ్ఆర్ కేంద్ర సభ్యులు ఈశ్వరరావు గారు, అలాగే మన జనసేన మిత్రుడు ఇన్ఛార్జ్ విసిగి సార్ కూడా వారిని మనం ఇబ్బంది పడడం కన్నా మన ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చిన కొంతమంది ఎవరికైతే ఈరోజు వాళ్ళ తండ్రి గారిని వేదిక మీద తీసుకొచ్చారు రమణ. ఆయన తండ్రి ఈరోజు ఎంత ఆనందం పడుతుందో మేము ఒక నా బిడ్డ ఈరోజు ఎంతమంది తీసుకొచ్చి కార్యక్రమం చేస్తున్నారని ఈరోజు తండ్రి ఈరోజు వచ్చి వారు ఆశీర్వాదం పొందుతారంటే అలాంటి అది ఖచ్చితంగా రమణ దొరుకుతుంది. ఆ రమణని స్టడీ చేశాను 4 ఏళ్ళ నుంచి, చూశాను. కరోనా టైంలో కానీ ఏదైనా ఆపద జరిగితే ఇమ్మీడియట్ గా స్పందించి కుల మతాల భేదాలు లేకుండా, ప్రాంతాల భేదాలు లేకుండా ఇమ్మీడియట్ గా తనకున్న శక్తిని వినియోగించుకొని చాలా మంది సాయం చేశాడు. తనకి చెప్పాను, నేను వస్తానంటే నువ్వు రావద్దు, మీరు రావాలి మీ దగ్గరికి. ఆ ప్రోగ్రాం చెప్పంటే రామ్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నువ్వు ఎవరిని ప్రోటోకాల్ చెప్పవలసిన లేదు, నువ్వు అందరం వస్తాం, మా బాధ్యత అని చెప్పాను. ఖచ్చితంగా రమణని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే మన ఊరు మనిషి, మన ప్రాంతం మనిషి, మన కాన్స్టిట్యూషన్ మనిషిని ఆశీర్వదించాలి మన బాధ్యత. రమణని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ, ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారు చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. వారి వాయిస్ వారు కూడా చూసుకోవాలని చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాల్లో కల్లా రక్తదాన శిబిరం అది చాలా ముఖ్యమైనది. మనం దాన్ని ప్రత్యేకంగా ఈరోజు యువత మళ్ళీ మర్చిపోతున్న తరుణంలో రమణలాంటి యువకులు ముందుకు వచ్చి రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రణస్థలం అంటే మొదటి నుంచి కూడా రక్తదాన శిబిరాలకి పేరు పొందింది. జిల్లాలోనే ఇది కొత్త కాదు. మనకి ఎప్పుడు కూడా కనీసం రణస్థలంలో సంవత్సరంలో కనీసం ఒక 10 రక్తదాన శిబిరాలు ఎక్కడో దగ్గర ఏ మూలంలో జరుగుతూనే ఉంటాయి. ఇది రణస్థలం జడ్పీ స్కూల్ దానికి వేదిక. ఇప్పుడు చాలా రక్తదాన శిబిరాలు నిర్వహించాం. నాకు ఇప్పటికే గుర్తున్న 2016 అక్టోబర్ 2న మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తే పిలుపునిస్తే 4000 మంది వచ్చారు. 889 యూనిట్లు రక్తం బ్లడ్ డొనేట్ చేసిన స్థలం ఇది. స్టేట్ రికార్డు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకే బ్లడ్ క్యాంప్ లో ఎప్పుడు కూడా అన్ని యూనిట్లు తీసి ఉండలేదు. అదే స్టేట్ రికార్డు గవర్నర్ మేళకు కూడా వచ్చింది. అటువంటి రక్తదాన శిబిరాలు నిర్వహించే ప్లేసు రణస్థలం. రణస్థలం అనగానే అందరికీ ఏదో యుద్ధభూమి అని పేరు కనిపిస్తున్నది, కానీ ప్రేమకి ప్రత్యేకత రణస్థలం. చాలా మంది నాయకుల్ని తయారు చేసింది రణస్థలం. అటువంటి రణస్థలం ఈ రోజు మన యువ నాయకుడు, మన అందరి అభిమాన నాయకుడు, కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టారు. తప్పకుండా ఇక్కడి నుంచి రామరాజ్యం వస్తుంది. తప్పకుండా జరుగుతుంది. యువకులందరూ ఇలాంటి రక్తదాన శిబిరాలు, విద్యాదానాలు విరివిగా జరగాలి నా కోరిక. మన హెచ్చర్ల నియోజకవర్గంలో అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, తిరుమల ఐటీ ఉంది, వెంకటేశ్వర, శివాని లాంటి ప్రైవేట్ కాలేజీలు, పెద్ద కాలేజీలు ఉన్నాయి. అలాగే ఈ మన రణస్థలంలోనే సుమారు
చాలా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. సుమారు 7-8 వేల మంది చదివే ప్రైవేట్ స్కూల్ రణస్థలంలో ఉన్నాయి. ఇటువంటి రణస్థలం గారి హెచ్చర్లకి ప్రత్యేకంగా మనందరినీ కూడా సహకరిస్తూ మన మంత్రి గారు సహకరించి, అచ్చెన్నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి, మన కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు సహకరించి, మన ఎంపీ కలిసి అప్పలనాయుడు గారితో సహా మనందరూ కలిసి మన హెచ్చర్ల నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేసుకుందాం అనేది నా ఆలోచన. ఎడ్యుకేషన్ కి మారు పేరు అవ్వాలనేది నా కోరిక. ఇప్పుడు IIIT చదవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే, IITకి కోచింగ్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఎవరికైనా గుర్తొచ్చేది కోట అంటారు, రాజస్థాన్ లో ఉన్న కోట. అదే విధంగా మళ్ళీ ఇక్కడ సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఢిల్లీ వెళ్ళాలంటారు. అలాగే మంచి ఎడ్యుకేషన్ సంపాదించాలి, మంచి ఏ చదువైనా మంచి ఎడ్యుకేషన్ రావాలి అంటే హెచ్ఆర్లు వెళ్ళాలని, మనం ఒక ల్యాండ్ మార్క్ హెచ్ఆర్లు కావాలనేది నా కోరిక. బ్లడ్ క్యాంప్ కార్యక్రమం అరే మామ యూట్యూబ్ ఛానల్ సృష్టికర్త అయినటువంటి రాయల్ మెక్ రమణ, మనం తలుచుకుంటే ప్రపంచం కూడా మన చేతిలో ఉంటుందని నిరూపించినటువంటి యువకుడు. ఆయన సాధించినటువంటి సక్సెస్ ఏదైతే ఉందో అది ఆయన వరకు, ఆయన టీం వరకే ఉండిపోకూడదు. 10 మందికి కూడా సహాయపడే కార్యక్రమంతో మనం శ్రీకారం చుట్టాలని చక్కని ఈ రోజు ఈ బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి ఎంతో మంది పెద్దలను ఈ రోజు వేదిక మీద రప్పించే బృహత్కరమైనటువంటి కార్యక్రమం చేసినందుకు మరి రమణకి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి కాకపోయినా ఆ మంచి పని చేసే వ్యక్తిని మరింత ముందుకు ఎలా నడిపించాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు రమణకి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా మీరు రక్తం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మీ సపోర్ట్ చూపించడానికి ఈ కార్యక్రమానికి వచ్చారు కదా, అదే ఈ కార్యక్రమానికి పెద్ద బలం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హెచ్ఆర్ల నియోజకవర్గం ఎప్పుడు కూడా నాన్నగారి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారి నుంచి ప్రత్యేకమైనటువంటి అభిమానం మా కుటుంబం మీద చూపిస్తున్నారు. అది ఎంతవరకు కూడా కొనసాగిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి నా కుటుంబం తరపున, నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హెచ్ఆర్ల నియోజకవర్గం రణస్థలం తాలూకా ప్రేమ పొందాలంటే పెట్టి పుట్టాలి. అటువంటి విధంగా మీరందరూ కూడా మనకి గతంలో ఇప్పుడైతే కేంద్ర మంత్రిగా ఉన్నాం కాబట్టి పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టు మనకి దేశమంతా ఒకటే జ్యూరిస్డిక్షన్ అయిపోయింది. కానీ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మీరు నేరుగా నాకు ఓట్లు వేయకపోవచ్చు, అయినా సరే ప్రేమలో మాత్రం ఎక్కడ లోటు లేకుండా రామ్మోహన్ రెడ్డి అంటే మా ఎంపీ కూడా ఆయన అన్న విధంగా హెచ్ఆర్ల నియోజకవర్గం కానీ రణస్థలం కానీ మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకుని నాకు కూడా కాస్త చోటిచ్చి మీరందరూ కూడా అభిమానం చూపించారు. అందుకే రణస్థలం గాని హెచ్ఆర్ల నియోజకవర్గం గాని నాకు ఓట్కేసి గెలిపించినటువంటి శ్రీకాకుళం ఎంత ముఖ్యమో ఈ నియోజకవర్గం కూడా నాకు అంతే ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. దానికి తోడుగా ఈ రోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావాల్సినటువంటి బాధ్యత నా మీద ఉండింది. నేను మంత్రిగా గెలవక ముందే, ఎంపీగా 3వ సారి గెలవక ముందే నాకు రమణతో పరిచయం ఉండింది. ఆ రోజు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ మన శ్రీకాకుళం ప్రాంతం నుంచి ఏ ఒక్కరు కూడా సాధించలేదు. నేనే ఆశ్చర్యపోయాను. యూట్యూబ్ లో ఆయనకు వచ్చినటువంటి వ్యూస్ కానీ ఆయనకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూసి నేను ఎందుకంటే యూట్యూబ్ లో చాలా మంది ఇలాంటి టాలెంట్ అంతా కూడా చూపుకుంటూ హైదరాబాద్ లో గానీ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద పట్టణాల నుంచి ఉన్నటువంటి వారు ఉంటారు. నాకు ఎప్పుడూ ఆలోచన ఉండేది, మనం ఎందుకు ఆ స్థాయిలో మనం చేసుకోలేమని. అప్పుడే చూశాను రాయల్ మెక్ రమణ తాలూకా ఛానల్ చూసిన తర్వాత మన శ్రీకాకుళంలో కూడా అటువంటి టాలెంట్ ఉందని నేను గర్వపడి నేనే స్వయంగా నెంబర్ కనుక్కొని ఫోన్ చేసి, రమణ చాలా అద్భుతంగా చేస్తున్నావు, నీకు చూస్తే నాకు గర్వంగా ఉంది, నీకు చూసి 10 మంది యువకులు కూడా, ఎందుకంటే నిత్యం నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి యువతకి నువ్వు స్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఆ రోజు నేను అభినందించిన తర్వాత ఒక రిలేషన్షిప్ మాకు ఏర్పడింది. అప్పటి నుంచి అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం. అయితే రమణ మాత్రం మాకు ఒకటే కోరాడు, నేను ఏదో ఒక కార్యక్రమం నేను రణస్థలంలో చేస్తాను, దానికి మాత్రం మీరు రావాలి, మీరు వస్తేనే నేను చేస్తానని ఆ రోజు చెప్పాడు. ఆ రోజు నుంచి అనుకున్నాం. ఎన్నో సందర్భాలు వచ్చాయి, చెప్తూనే ఉన్నాడు, కానీ నాకు అవకాశం రాలేదు. మళ్ళీ 3వ సారి ఎలక్షన్లు వచ్చాయి, గెలిచాం, మంత్రిగా అయ్యాం. అదే మంత్రిగా అయితే పదవి ఏ రోజు మారుంటుంది కానీ మనిషి మాత్రం మనసు మాత్రం మాటిచ్చాను. మాట నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ఏదో ఒక కార్యక్రమం చెప్తానని ఒక మంచి బ్లడ్ క్యాంప్ చేసే కార్యక్రమం
10 మందికి ఉపయోగపడే కార్యక్రమం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం. ప్రాణాలు కోల్పోతున్నటువంటి సమయంలో ప్రాణదానం చేసే శక్తి కలిగినటువంటి రక్తదాన కార్యక్రమం నేను ఒకటి పెడతానంటే దీనికంటే మంచి కార్యక్రమం ఈ ప్రాంతానికి రావడానికి నాకు మరొకటి ఉండదని ఆలోచనతో కన్ఫర్మ్ చేసి ఈ రోజు ఇది నిర్ధారించడం జరిగింది. ఒక ముడిపడి ఉన్నటువంటి ప్రాంతం ఇది. నాన్నగారు ఆఖరి శ్వాస విడుతున్నటువంటి ప్రాంతం. దురదృష్టవశాత్తు ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏ రకంగానో మనకందరికి కూడా ఒక రకమైనటువంటి కలవెడి చేసినటువంటి సంఘటన. అటువంటి ప్రాంతంలో మళ్ళీ ఆయన తాలూకు ఆలోచనలు కేవలం బాధ కలిగించేవే కాదు, భవిష్యత్తు యువతరానికి స్ఫూర్తి కలిగించే విధంగా ఉండాలని మళ్ళీ లైబ్రరీ కూడా శ్రీకారం చుట్టూ ఒక మంచి ఆలోచన పెట్టడం జరిగింది. ఈ జిల్లాలోనే కాదు, ఉత్తరాంధ్రలో ఎక్కడా లేనటువంటి విధంగా డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని ఆ ఆలోచన ముందు పెట్టినందుకు ఈశ్వరరావు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మనం అంతా ఆలోచించాల్సింది, శ్రీకాకుళం ఆలోచించాల్సింది భవిష్యత్తు కోసం. దేశంలో అగ్రస్థానంలో ఉండాలి, ప్రపంచంలో పై స్థానంలో ఉండాలి. అది సాధించాలనంటే యువత ముందుకు రావాలి, ధైర్యంగా ముందుకు రావాలి, కుంగిపోయి కాదు ఛాతి చరుస్తూ ముందుకు రావాలి. శ్రీకాకుళం బిడ్డ అంటే దేశమంతా దానికోసమే ఈరోజు చిన్న వయసులో ఒక మంచి అవకాశం వచ్చింది. మొన్ననే మీరు అందరూ కూడా చూసుంటారు, అమితాబ్ బచ్చన్ కూడా ఒక ప్రశ్న అడిగాడు, దేశంలోనే అతి చిన్న వయసులో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఎవరు, ఈ రామ్మోహన్ నాయుడు ఏ శాఖకు ఉన్నారనంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆమె కూడా సమాధానం చెప్పింది. అంటే ఒక గుర్తింపు ఆల్రెడీ మనం సాధించుకున్నాం. ఆ గుర్తింపు రామ్మోహన్ నాయుడు కాదు, ఆ గుర్తింపు మన శ్రీకాకుళం జిల్లా దండది కూడా అందరూ కూడా నన్ను చూసిన తర్వాత అనుకోవాలి, ఇంత చిన్న వయసులో ఈ స్థానంలో ఉన్నాడంటే దానికి కారణం ఎవరనంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అభిమానించి 3 సార్లు పార్లమెంట్ గెలిపించారు కాబట్టి ఈ రామ్మోహన్ నాయుడు ఆ స్థానంలో ఉన్నాడన్నది ఆ గౌరవం, ఆ గుర్తింపు మన ప్రాంతానికి మన జిల్లాకి రావాలని తెలియజేసుకుంటున్నాను. మన ఇచ్చెర్ల మండలం రణస్థలం శ్రీకాకుళంకి ముఖద్వారం లాంటిది, శ్రీకాకుళం లాంటికి తల లాంటిది. అటువంటి ఇచ్చెర్ల నియోజకవర్గం బాగుంటే జిల్లా అంతా బాగున్నట్టే. ఎంతో మందికి పోషిస్తుంది ఇచ్చెర్ల నియోజకవర్గం. ఎడ్యుకేషన్ పరంగా, ఉద్యోగ పరంగా, అనేక రకాల వ్యాపార పరంగా ఈ రోజు ఎంతో మంది మన జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా ఇచ్చెర్ల నియోజకవర్గం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఇచ్చెర్లను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. అది ఖచ్చితంగా చేసి తీరుతాం. మీరు చేయాల్సినటువంటిది ధైర్యంగా ఉండండి, అభిమానం చూపించండి, సహాయ సహకారాలు అందించండి. ఇలా సమాజం నుంచి మంచి చేయడానికి ముందుకు వస్తున్నటువంటి రమణ లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సంపూర్ణంగా ఆశీర్వదించి మనం కిందకు లాక్కోవడం కాదు, మనం భుజం తోడు చేసి ముందుకు నడిస్తేనే మనం ఎప్పుడు కూడా ముందుకెళ్దాం. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. నాకు తెలుసు, ఎందుకంటే రాజకీయంగా కూడా కొన్ని సందర్భాల్లో మేము రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాం. కానీ ఆ రోజులు ఫోన్ చేసి అందరికి కూడా మోటివేట్ చేసి యువతలారా రండి రక్తదానం చేయండి అని ఎంత పిలిచినప్పటికీ కూడా చాలా కష్టంగా మారింది. ఈ రోజు రక్తదానం చేయాలన్నా సరే ఎవరైనా ముందుకు రావాలన్నా. కానీ మనోడు ఒక్క పిలుపుతోనే ఇప్పటికే సుమారు 100 దాటిపోయింది. ఖచ్చితంగా 1000 దాటుతుందనే ఆలోచనతోనే ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అలాంటి అభిమానం ఈ రోజు సమాజంలో పొందడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఇంత అభిమానం నీ మీద ఉండదంటే అది కేవలం మన మీద ఉన్నటువంటి అభిమానం కాకుండా మన మీద ఒక బాధ్యత కూడా ఈ రోజు ఏర్పడుతుంది. ఆ బాధ్యతను కూడా ఈ రోజు సక్రమంగా సమాజంలో ఈ రోజు ఎంతమంది నా వైపు చూస్తున్నారు, నా మాటని గౌరవిస్తున్నారు. కాబట్టి నేను కూడా ఆదర్శవంతంగా ఉండాలని తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను మీరు చూశారు. ఇంత పెద్ద స్టేజ్ వేసుకుని ఆయన తండ్రిని కూడా తాటుగా పెట్టుకుని ఈ రోజు నడుస్తున్నాడని అంటే మన లాంటి యువతి యువకులకి ఎంత ఆదర్శం మీరు అందరూ కూడా గమనించండి. తల్లిదండ్రులు మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీస్సులు, వాళ్ళు మనకి ప్రసాదించినటువంటి జీవితం ద్వారానే మనం ఏదైనా సాధించుకోవచ్చు అనే మంచి మెసేజ్ తో ఈ రోజు తండ్రిని కూడా పక్కన పెట్టుకొని కార్యక్రమం చేస్తున్నాడు. అలాగే చాలా మంది మనం చదువుకొని ఏం చేయాలన్నా ఎంత చదువుకున్నా సరే ఉద్యోగం 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 అని మనం తిరుగుతూ ఉంటాం. కానీ అదే బాధ రమణ కూడా పడ్డాడు. పడుతూనే ఇంకో టాలెంట్ నా దగ్గర ఉంది, ఎందుకు అది ఎక్స్ప్లోర్ చేయకూడదనే ఆలోచనతో యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ రోజు కేవలం రమణ ఒక్కడే కాదు, నాకు చాలా మంది కనబడుతున్నారు. ఆ వీడియోలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మందికి రకరకాల పాత్రలు ఇచ్చి
వాళ్ళ స్నేహితులు కూడా ఆయనతో పాటు ఆ గుర్తింపు ఇవ్వాలి, ఆ అవకాశం వాళ్ళకు కూడా నేను రానివ్వాలని చెప్పి ఎంతో మందికి తోడుగా ఈ రోజు ముందుకు నడిపించడం జరుగుతుంది. అది కూడా మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏదో ఒక డోర్ మీకు మూసిపోయింది కాబట్టి అసలు జీవితమే లేకుండా అయిపోయిందని చాలా మంది యువకులు భావిస్తున్నారు. ఒకటి క్లోజ్ అయితే 100 డోర్లు మనకు ఓపెన్ అవుతాయి. ఆ శక్తి సామర్థ్యాలు మనం సాధించాలి. అందుకనే ఈ రోజు ఏదైతే మన నడుకుంటి ఈశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి ఎడ్యుకేషన్ హబ్ ఏదైతే ఉందో దానికి నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈ రోజు హెచ్చర్లలో మనం భవిష్యత్తులో రూపురేఖలు మార్చే విధంగా ఇక్కడ యువకుల్ని మనం తయారు చేసుకోవాలంటే మనకు ఉన్నటువంటి ఆయుధం మనకి ఎడ్యుకేషన్, విద్యతో లైబ్రరీస్ ఇలాంటివి హెచ్చర్లలో మనం ఏర్పాటు చేసుకుంటే కేవలం మన హెచ్చర్ల ప్రాంతానికే కాదు, ఈ శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ప్రాంతానికే ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్ గా హెచ్చర్ల రణస్థల ప్రాంతం మారే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఏ ఆలోచనలు ఉన్నా, ఏ చర్యలు ఉన్నా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి నేను సహకరిస్తూ వాళ్ళకి ముందుకు నడిపించడానికి ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటానని ఈ సందర్భంగా మాట ఇవ్వడం జరుగుతుంది. ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి చిన్న చిరుసత్కారం. వాళ్ళ నాన్నగారు కూడా ఈ కార్యక్రమాల సందర్భంగా అరే మామ పార్లమెంట్ चाहिए ओ भैया चाहिए बैठक मच लो ఈ తమిళనాడు గారు